హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 4 పెద్ద వంకాయలు. అవి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, వైలెట్ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, 6-7 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర, పోపు దినుసులు. మనం వంకాయల్ని నీళ్ళలో శుభ్రంగా కడుక్కుని తుడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఆ వంకాయలకి హోల్స్ చేయాలి. ఇలా 4 వైపులా మళ్ళీ అడుగున హోల్స్ పెడితే లోపల ఉడుకుతుంది. ఆ తర్వాత వీటికి ఆయిల్ అప్లై చేయాలి. నా దగ్గర ఈ గ్రిల్ ప్యాన్ ఉంది, అందుకని దీన్ని స్టవ్ మీద పెట్టి వంకాయలు దీని మీద పెట్టి కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మరీ ఎక్కువగా పెడితే మాడిపోయి, తక్కువగా పెడితే తొందరగా కాలవు. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే ఇలా ఫోర్క్కు వంకాయని గుచ్చి కూడా కాల్చుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా వంకాయలు ఇలా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలకున్న పై లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. వాటిని మనం చేతితో తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 2 ఉల్లిపాయల్ని బాగా సన్నగా, అంటే దోశల్లో మాదిరిగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టుకుని మనం పోపు వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ వేసి అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు, తర్వాత చింతపండు నానబెట్టుకున్నది బాగా పిసికిన చింతపండు రసాన్ని ఇందులో వేయాలి. ఇందులో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు. తర్వాత ఒలిచిన వంకాయల్ని మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేయాలి. తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అవటానికి వాటర్ పోయొచ్చు. ఉప్పు, కొద్దిగా బెల్లం పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. బెల్లం పౌడర్ వేయటం వల్ల చింతపండు గుజ్జులో ఉన్న పులుపు, వంకాయలో ఉన్న వగరు తగ్గి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది కొద్దిగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయటమే. టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వంకాయ పచ్చడి ఎలా ఉందో చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.